లంచం తీసుకునేవాడు వణికేవాడు, ఉమ్, చాటుగా వెళ్ళి తీసుకోవడం తప్పించి డైరెక్ట్గా తీసుకునే ధైర్యం చేయలేకపోయారు ఆ రోజున. ఉమ్, ఆ వణుకు చంద్రబాబు చేశాడు, తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి చేశాడు. ఉమ్. పేపర్లో వచ్చిన, టీవీలో వచ్చిన వెంటనే సస్పెన్షన్, యాక్షన్, ఇట్లాంటివన్నీ. జగన్ గారు చేయలేదేమో. జగన్ చేయలేదు, రెండోసారి వచ్చింది చంద్రబాబు చేయలే. ఏంటి ఇప్పుడా? 2014 14కి ముందు చంద్రబాబు, రాజశేఖర రెడ్డి, 4 దాకా చంద్రబాబు, ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి, తర్వాత వచ్చిన రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి దాకా కూడా జరిగింది. వ్యవస్థల చిన్నాభిన్నాన్ని యాక్సెప్ట్ చేయలేదు అప్పుడు. అసలు ఫ్యాక్షనిజాన్ని, రౌడీజాన్ని కంట్రోల్ చేయడం ప్రారంభించింది చంద్రబాబు, కొనసాగించింది రాజశేఖర రెడ్డి. దాన్ని ఆ గేటు తెరిచేసి, ఇదేంటి సార్ మీరు ఇట్లా చెడగొట్టడం వల్ల మనకి వాళ్ళందరినీ రౌడీలు, ఫ్యాక్షనిస్టులు అన్నారు, కానీ వాళ్ళే మనకు బలమైన నాయకులు సార్, మనం ఇప్పుడు వాళ్ళని తయారు చేసుకోవాలి అని చెప్పడం వల్ల ఇప్పుడు స్వేచ్ఛ ఇచ్చేశారు. ఇప్పుడు ప్రతి ఒక్కడు ఫ్యాక్షనిస్ట్ అయిపోవాలనుకుంటున్నాడు, ప్రతి ఒక్కడు రౌడీ అవ్వాలనుకుంటున్నాడు. మీకు రౌడీయిజం, ఫ్యాక్షనిజం ఎట్టుంటుందంటే, మన పేరు చెప్తే భయపడిపోవాలి అనేటటువంటి మెంటాలిటీ ఒకసారి వచ్చిందంటే, ఆఫీసర్ భయపడతాడు ఇది అంటే, అది మద్యము, డ్రగ్స్ కంటే చాలా పవర్ఫుల్. ఆ మత్తు దిగదు. ఆ మత్తుని దించడానికి ఆ రోజున పోలీసులు పోలీస్ స్టేషన్ బయట ఆ తలుపులకు కట్టేసి పొద్దునుంచి సాయంత్రం దాకా వెళ్తాను ప్రతి కానిస్టేబుల్ ముడ్డి మీద ఒకటి వేసి వెళ్ళిన రోజులు ఉన్నాయి రౌడీలని. అలాంటి స్టేజీల తర్వాత కంట్రోల్ అయింది.